చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం. ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని అనుకుంటా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి. ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అనంటే, దానికి కారణాలు ఏమిటి అనంటే, ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో. ఏకంగా 2014లో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజు 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు 2014లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం, ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తన నోట్లో నుంచి మేనిఫెస్టో, రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు.
సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాల. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతా ఉంటే చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికుల గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు. జారీపై విధించిన వ్యాటు రద్దు, అది లేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి 1,00,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం, అది లేదు. చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, అది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, అది లేదు. ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం, వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1000కి పెంచుతాం, అది అంతంత మాత్రమే. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలు, జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం, అదిలా. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం, అది లేదు. సగం ధరకే జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ, అది లేదు. చేనేత సొసైటీలకు 20% రాయితీపై ముడి సరుకులు సరఫరా, కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు, అది లేవు. 1,50,000తో ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు. ఒకరికన్నా ఇచ్చాడా? ఒకరికన్నా ఒక ఇల్లన్నా, ఒక సెంటు స్థలం అన్నా? తీరా మనం 54,000 మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 98% ఇంటూ ఒక 2% ఒక 2 కాడ టిక్కులు కనపడతాయి.